ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోనూ పశ్చాత్తాపపడడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, చాలామంది తమ జీవితంలో వచ్చే కష్టాలను సమస్యలను చూసి భయపడిపోవడం, దేవునికి దూరం అవ్వడం చేస్తున్నారు. పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే, ఫిలిస్తీలకు ఇశ్రాయేలీలకు యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధములో ఫిలిస్తీలకు ఉండే బలము గొల్యాతు. అతడు బలవంతుడు. ప్రిలారా, ఇశ్రాయేలీలు దేవుని యొక్క బిడ్డలు, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న సైన్యం. అటువంటి సైన్యం గొల్యాతును చూసి ఆయనతో యుద్ధము చేయలేక భయపడి పారిపోయారు. నిజమే, ఈ రోజులలో ఎంతోమంది జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పుకునే క్రైస్తవులు, యేసు క్రీస్తు మా దేవుడని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు సమస్యలు, శ్రమలు, కష్టాలు రాగానే వాటిని చూసి పారిపోవడం, లేదా వాటిని జయించలేక సాతానుకు బానిసలుగా మారేవారు చాలామంది ఉన్నారు. ప్రిలారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీలో కూడా సమస్యలను చూసి కష్టాలను భరించలేక, సమస్యలను జయించలేక దేవుని మీద నిందలు వేస్తున్నారా? దేవునికి దూరం అవుతున్నారా? ఈ బ్రతుకు ఎందుకు? చనిపోతే బాగుండు అని అనుకుంటున్నారా? నాకు ఉద్యోగం రాదు, నా సమస్యలు తీరటం లేదు, పెళ్ళిళ్ళు కావు, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేము, నాకు గర్భఫలము లేదు, ఇక నా జీవితం ఇంతే అనుకునేవారు చాలామంది ఉన్నారు. మానసికంగా, శారీరకంగా సమస్యలతో బాధపడుతూ వాటి నుండి విడుదల పొందలేక, ఒక పక్క దేవుని మీద నమ్మకము లేక తమలో తాము కృంగిపోయేవారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఒకసారి గొల్యాతు దావీదు మధ్య జరిగిన యుద్ధాన్ని గుర్తు చేసుకోండి. యుద్ధంలో గొల్యాతును చూసి అందరూ పారిపోయారు, కానీ దావీదు మాత్రం గొల్యాతును చంపుతాను అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఒక్కసారి ఆలోచించి చూడండి. ప్రియులారా, దావీదుకు ఉన్న బలం, ధైర్యం ఏమిటో తెలుసా? ఒకప్పుడు నన్ను సింహము నుంచి రక్షించిన దేవుడే ఈరోజు గొల్యాతు నుండి కూడా నన్ను విడిపిస్తాడు, విజయము దయచేస్తాడు అని అనుకుంటున్నాడు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను అన్న వచనము ప్రకారము, ఒకప్పుడు తనను సింహము నుంచి రక్షించిన దేవుడే ఈరోజు గొల్యాతు నుండి కూడా తనను విడిపిస్తాడు, విజయాన్ని దయచేస్తాడు అని దేవుని యందు విశ్వాసము కలిగి ఉండెను. ప్రియులారా, అమెరికాలో ఉన్న న్యూ జెరూసలేములో 1270వ సంవత్సరమున ఒక చిన్న నౌక ఒకటి సముద్రములో రాయిని ఢీకొని ప్రమాదమునకు గురి అయింది. దాని వలన చాలామంది మరణించారు. ప్రాణాలు దక్కించుకున్న కొంతమందిలో మారే అనే బోధకుడు ఒకడు. అందులో తన భార్య, పిల్లలు అందరూ మరణించారు. ఒక దీవికి తీరము చేరిన అతను ఆ దుర్ఘటనను మర్చిపోలేకపోయాడు. అతడు ఇలా ఒంటరిగా మారుటకు ప్రభువే కారణం అని ప్రభువును తిరస్కరించి ఆ కొత్త దీవిలో జీవించి రోజులు గడుపుతూ ఎప్పటిలాగానే జీవించాలి అని అనుకున్నాడు. మరుసటి రోజున తన మనసులో చాలా గందరగోళంతో నిండినవాడై నడుచుకుంటూ వీధిలో వెళ్తున్నప్పుడు ఒక మనుషుడు అతనికి ఎదురుపడ్డాడు.
అతడు ఆ సేవకుని చూసి, మీ కొరకే ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. వెంటనే, నేను నీకు తెలుసా అని ఆ సేవకుడు అడిగాడు. అయ్యా, యేసయ్యను గూర్చి నేను కొంచెము తెలుసుకొని ఉన్నాను. నా భార్య దేవుని మాటలను చదివి నాకు చెబుతుంది. మా ఇంటిలోనే కూడి ప్రభువును ఆరాధిస్తున్నాము. కాని పరిశుద్ధ గ్రంథమును బోధించుటకు, ప్రసంగించుటకు మాకు ఎవరూ లేరు. కాబట్టి మాతోనే నివాసము ఉంటూ సేవ చేసే బోధకుణ్ణి ఇవ్వండి అని చాలా రోజులుగా దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తున్నాం. 2 రోజులకు ముందు మా సభలో ఒకనికి నౌక ప్రమాదములో తప్పించుకొని మనుగడ కొనసాగిస్తున్న వ్యక్తిని మీకు సేవకునిగా పంపించాను అని ప్రభు మాకు బయలుపరిచాడు. అదే విధముగా మీరు వచ్చారు అని అన్నాడు. మారే అనే ఆ బోధకుడు ప్రభు యొక్క ప్రణాళికను గ్రహించి అక్కడనే నివాసముండి పనిచేశాడు. ప్రియులారా, తనకు వచ్చిన శ్రమలు, సమస్యల కారణంగా దేవుని యొక్క పిలుపును ఆ శ్రమల కాలములో అర్థము చేసుకోలేకపోయాడు. కాని వారి మధ్యలో దేవుడు ఆయనను పిలిచిన పిలుపులో నమ్మకముగా ఉండి సేవను నెరవేర్చాడు. ప్రియులారా, మీరెదుర్కొంటున్న ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, మీ దృష్టికి ఆ సమస్య బలముగా కనపడవచ్చు, అసాధ్యము అనిపించవచ్చు. కానీ మీరు నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆయన దేవుడు అనే విషయం మర్చిపోకు. దావీదును సింహము నుండి, ఎలుగుబంటి నుండి రక్షించిన దేవుడు నీ సమస్యల నుండి నిన్ను రక్షించలేడా? బాలుడు అయిన దావీదుకు తోడుగా ఉండి తన పక్షమున నిలబడి యుద్ధము చేసిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ పక్షమున నిలబడి మీ సమస్యలతో యుద్ధము చేయలేడా? ఆలోచించండి. ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యము. ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు. విశ్వాసముతో ఈ రోజు నుండి మీరు ప్రార్థించండి. పాపాన్ని వదిలిపెట్టి విశ్వాసముతో నిరీక్షణ కలిగి యుద్ధము యెహోవాదే. దావీదు పక్షమున ఉన్న దేవుడు నా పక్షాన కూడా యుద్ధము చేస్తాడు, మమ్మల్ని సమస్యల నుండి ఏదో ఒకరోజు విడిపిస్తాడు అనే నమ్మకముతో ముందుకు వెళ్ళండి. తప్పక విజయాన్ని పొందుకుంటారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా క్రీస్తును అంగీకరించిన తర్వాత శ్రమలు, కష్టాలు, నష్టాలు రావచ్చు. కానీ అవి ఏవి కూడా దేవునికి తెలియకుండా రావడం లేదు. ప్రియులారా, కృప ద్వారా మనందరినీ దేవుడే ఏర్పరచుకొని పిలిచాడు. అయితే మన జీవితంలో మన పరిస్థితులను చూసి వెనుదిరగవచ్చు. కానీ మనలను పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు. ఆయన యొక్క ప్రేమ ఎన్నడూ మారనిది. ఆయన యొక్క పిలుపులో నిలకడగా ఉందాం. సమస్తమును ఆయన మన మేలు కొరకే జరిగిస్తాడు. కాబట్టి అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ మహిమ కలిగిన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకై మీకే స్తుతులు, స్తోత్రాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, భక్తిహీనత విడిచిపెట్టి పరిశుద్ధ లేఖన భాగమును చేతపట్టేటటువంటి బుద్ధి, జ్ఞానము మాకు దయచేయండి. తండ్రి, మా జీవితమంతా మీ దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ అనేక మందిని మీ పాదాల చెంతకు నడిపిస్తూ అనేకులకు మేలుకరముగా, మీకు మహిమకరముగా జీవించేలా మాకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మా కుటుంబాలలో ఏ ఒక్కరూ ఈ భూమి మీద భక్తిహీనులుగా జీవిస్తూ దుష్ఫలితాన్ని పొందకుండా నీతిమంతులుగా జీవిస్తూ సత్ఫలితాన్ని పొందుకునే భాగ్యము దయచేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి
క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. అయ్యా, శారీరక మానసిక బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా శాంతి, సమాధానము, నెమ్మది లేని ఎన్నో కుటుంబాలు నా తండ్రి ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారు. అయా, అలాంటి ప్రతి కుటుంబంలోనూ మీరు తోడుగా ఉండి శాంతి సమాధానాలను దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించి బిడ్డలను బలపరచుమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి. అయ్యా, గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. వివాహాలు జరగక అయా బాధతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.